అక్రమాలకు పాల్పడిన ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ పరారీ అయ్యాడు. 7 లక్షల లంచం తీసుకుని 7 కోట్ల విలువైన భూమిని 2 సార్లు రిజిస్ట్రేషన్ చేశాడు సబ్ రిజిస్ట్రార్. అక్రమంగా డబ్బులు రిజిస్ట్రేషన్ చేసిన ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ వెంకటరమణ, బీజేపీ లీడర్ రఘుపతి, రిమ్స్ ఉద్యోగి బెజ్జావర్ సంజీవ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్, ఆదిలాబాద్ లో భూమి డబుల్ రిజిస్ట్రేషన్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి అంజయ్య ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజయ్య, భూమి రిజిస్ట్రేషన్ దందా డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూమాఫియా బరితెగించింది. ప్రధానంగా సాయి నగర్ లో ఒక ఏదైతే 29C ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ లో 8 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 8 ఫ్లాట్లు కూడా ఒక ఎవరైతే ఒరిజినల్ గా ఉన్న ఎవరైతే యజమాని ఉన్నారో మిలింద్ అనే ఒక వ్యక్తి, ఆ మిలింద్ కు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. అదేవిధంగా యాజమాన్య హక్కుకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే భూమాఫియా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ అశోక్ ఉన్నారో ఆయనతో కలిసి ఏదైతే 2 సార్లు డబ్బులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డబ్బులు కోట్ల రూపాయలు, ఈ భూమి ఏదైతే 7 ఫ్లాట్లు ఉన్నాయి, 7 ఫ్లాట్లు ఏదైతే 7 కోట్లకు విలువైన స్థలం, ఆ స్థలం విలువైనది కావడంతో కోట్ల రూపాయల విలువైన ఏవైతే స్థలం కావడంతో వీరందరూ కూడా ఒక కుమ్మక్కు కావడం జరిగింది. అదేవిధంగా కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా పోలీసుల విచారణలు చేయడం జరిగింది. అయితే ఎవరైతే బాధితుడు మిలింద్ ఫిర్యాదు చేయడంతో మిలింద్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. డబుల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ తోని మరొకసారి రిజిస్ట్రేషన్ చేయడం పట్ల పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ముఠా సభ్యులు ఉన్నారో ఏదైతే ఆర్డబ్ల్యూసి ఎవరైతే వెంకటరమణ, అదేవిధంగా రిమ్స్ ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న సంజీవ్, అదేవిధంగా ఏదైతే మరొక నాయకుడు ఏదైతే రఘుపతిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ అశోక్ ఉన్నారో ఆయన కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పరారులో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రకటన కూడా వేయడం జరిగింది. ఆయనను పట్టుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూమాఫియా బరితెగించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా ఏదైతే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జ్యోతి.